హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే నాక్ ఎట్ ద క్యాబిన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఫారెస్ట్ లో ఉన్న క్యాబిన్ కి వెకేషన్ కి వచ్చిన ఒక చిన్న అమ్మాయిని చూపిస్తారు. తానేంటంటే తన కుటుంబ సభ్యులతో వచ్చిందనమాట. అందులోను ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఫారెస్ట్ లో ఉండే చిన్న చిన్న పురుగులన్నిటిని పట్టుకొని డబ్బాలో వేసుకొని వాటి గురించి బొమ్మలు వేసుకుంటూ ఉంటుందన్నమాట. అలాంటి సమయంలో ఆ అమ్మాయి దగ్గరికి మన కథలో హీరో వస్తాడు. బేసికల్ గా హీరో ఏంటంటే చూడటానికి కొంచెం భయంకరంగా ఉంటాడు, కాకపోతే చాలా మంచోడు. కానీ ఈ అమ్మాయి ఏంటంటే భయం వేసి ఎవరు మీరు తెలియని వాళ్ళతో మాట్లాడకూడదు, మా ఇద్దరు ఫాదర్స్ చెప్పారని చెప్పేసి అంటంతో హీరో షాక్ అవుతాడు. ఇద్దరు ఫాదర్స్ అని చెప్పేసి అంటంతో అవును, నన్ను ఒక ఇద్దరు అబ్బాయిలు దత్తత తీసుకున్నారు, వాళ్ళిద్దరు నా తండ్రులతో సమానం అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా నువ్వేం కంగారు పడకు, నేనేం బయట వ్యక్తిని కాదని చెప్పేసి ఈ అమ్మాయితో సరదాగా మాట్లాడుతూ తనకు సెకండ్ ఇస్తాడు. అంతేకాకుండా చిన్న చిన్న పురుగులు పట్టుకొని తనకు కూడా హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ పురుగుల గురించి నోట్ చేసుకుంటుంది. ఆ తర్వాత హీరో మాత్రం వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు అనమాట. పద్దాకలే ఏమైంది అంకుల్ అలా చూస్తున్నారని చెప్పేసి అంటంతో ఏమీ లేదు, మా వాళ్ళు వస్తారని చెప్పేసి అంటాడు. చూస్తే ముగ్గురు వస్తారనమాట, చేతిలో ఆయుధాలు పట్టుకొని. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. వాళ్ళు వస్తుంటే పాపం ఈ అమ్మాయికి భయం వేస్తుంది. వాళ్ళు ఎవరు అని చెప్పంటే వాళ్ళు నా ఫ్రెండ్స్, మేము నలుగురం కలిసి ప్రపంచాన్ని మార్చిపోతాం అని చెప్పేసి అంటంతో ఈ అమ్మాయికి భయం వేసి ఇంట్లో పరిగెడుతుంది అనమాట. అందులోని హీరో ఏమంటాడంటే చూడు, మీ ఇద్దరు ఫాదర్స్ ని చెప్పి ఒప్పించాలి, లేకపోతే మా స్టైల్లో ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పేసి అంటంతో పాప చిన్న అమ్మాయికి ఏం అర్థం కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇద్దరు ఫాదర్స్ చెప్తుందన్నమాట. అందులోనూ గడ్డం లేని అతని పేరు ఎరిక్, మీసాలు గడ్డలు ఉన్న అతని పేరు ఎడ్వర్డ్ అనమాట. వాళ్ళిద్దరికి చెప్తుంది ఎవరు నలుగురు వచ్చారు, ప్రపంచాన్ని మార్చాలంట, మనం సహకరించాలంట, నాకు భయం వేస్తుందని చెప్పేసి ఈ అమ్మాయి తలుపులన్నీ లాక్ చేస్తుంది. దాంతో వీళ్ళకి ఏం అర్థం కాదు. అందులోనూ సడన్ గా బయట హీరో తలుపు బలంగా కొడతాడు. దాంతో వీళ్ళకి భయం వేస్తుంది. ఆ తర్వాత ఎరిక్ ఏంటంటే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎవరండి మీరని చెప్పేసి అంటంతో హీరో చెప్తాడనమాట, మేము మీతో మాట్లాడటానికి వచ్చాము, మీతో పని ఉందని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు ఏమంటారంటే మేము సరదాగా టూర్ కని వచ్చామండి, మీరేంటండి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి అంటంతో మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనేది మా ఇంటెన్షన్ కాదండి, ప్రపంచాన్ని కాపాడాలి, మేము అలా కాపాడాలంటే మీతో మాట్లాడాలని చెప్పేసి అంటూ ఉంటే పాప మాత్రం భయపడి తలుపు తీయొద్దని చెప్పేసి అంటుంది. వీళ్ళకేమో డౌట్ వచ్చేసి బయటకు వచ్చి చూస్తే వాళ్ళేమో ఆయుధాలతో ఉంటారు. అందులోనూ మీరు మమ్మల్ని ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి భయంగా ఉందని చెప్పేసి అంటంతో అలా చేసి వాళ్ళమైతే ఇంతసేపు మాట్లాడతామా, సడన్ గా వచ్చేసి అటాక్ చేస్తాం కదా అని చెప్పేసి అంటంతో ఎడ్వర్డ్ కూడా డౌట్ వస్తుందన్నమాట. అవును కదా, అది కూడా కరెక్టే కదా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడనమాట. కాకపోతే ఎరిక్ ఏమంటాడంటే ఇదంతా కాదు, నేను పోలీసులకు ఫోన్ చేస్తా అని చెప్పేసి ఫోన్ చేస్తున్నప్పుడు బయట వైర్లు కట్ చేసామని చెప్పేసి అంటారు. దాంతో వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. అందులోని హీరో ఏమంటాడంటే ఇంకా మాట్లాడటం అయిపోయిందండి, మీరు మర్యాదగా తలుపులు తీస్తే ఓకే, లేకపోతే తేడాగా ఉంటుందని చెప్పేసి అంటంతో వీళ్ళకి భయం వేసి ఆయుధాలు తీసుకుని తలుపులన్నీ క్లోజ్ చేసేస్తారు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే అద్దం పగలగొట్టేస్తాడు. మరో పక్క మన కథలో హీరో వేరే రూట్ లోంచి వస్తాడు. ఇంకా మిగిలిన ఇద్దరు ఏంటంటే ఇంటి చుట్టూ ముట్టేసి వేరే దారిలోంచి లోపలికి వచ్చేస్తూ ఉంటారు. అందులో ఒక లేడీ లోపలికి వచ్చేస్తుంది. ఎరిక్ అయితే ఆవిడ మీద అటాక్ చేసినప్పుడు ఆవిడే రిటర్న్ తిరిగి అతన్ని కొడుతుంది. దాంతో మనోడు కింద పడిపోతాడు. అదే సమయంలో ఎడ్వర్డ్ కూడా లేడీని కొట్టబోతున్నప్పుడు ఆవిడ ఏమంటుందంటే చూడు, నేను ఒక నర్సుని, అతనికి బాగా గాయమైంది, నేను చంపడానికి రాలేదయ్య బాబు, మీతో మాట్లాడటానికి వచ్చామని చెప్పేసి అంటంతో ఎడ్వర్డ్ కి ఏం అర్థం కాదు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే లోపలికి వచ్చేసి ఆ పాపను ఎత్తుకుంటాడు. దాంతో వీళ్ళిద్దరు ఏంటంటే సైలెంట్ అయిపోతారనమాట. చూడండి, మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తే ఈ పాపను ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి అంటంతో వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి చైర్లు కట్టేస్తారనమాట, కాళ్ళు చేతులు. అంతేకాకుండా వారిద్దరి మధ్యలో ఈ అమ్మాయిని కూడా కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఆ అమ్మాయి కోసం టీవీ పెట్టి అందులో బొమ్మలు పెడతారనమాట. దాంతో ఆ అమ్మాయి బొమ్మలు చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు నలుగురు అద్దాలు పగలు కొట్టేసుకుని మరి లోపలికి వచ్చేసి విధ్వంసం సృష్టించారు కదా, వాటన్నిటిని హీరో క్లీన్ చేస్తూ ఉంటాడు. దాంతో ఎరిక్ కి ఎడ్వర్డ్ కి ఏం అర్థం కాదు, వీళ్ళేంట్రా బాబు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో మళ్ళీ పని మొత్తం ముగించుకుని వచ్చి వీళ్ళ ముందు నుంచి అంటాడు. దాంతో ఎడ్వర్డ్ ఏమంటాడంటే అంటే ఇప్పుడు ఏంటి, మేమిద్దరం గే కపుల్స్ అని చెప్పేసి మా ఇద్దరిని టార్గెట్ చేసి మరి వచ్చారా అని చెప్పేసి అంటంతో అలాంటిది ఏం లేదని చెప్పేసి వాళ్ళ నలుగురు లైన్ లో నుంచున్న తర్వాత ఫస్ట్ ఆ నర్సు ముందుకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నేను 6 సంవత్సరాల నుంచి నర్స్ గా పనిచేస్తున్నాను, పలానా చోట పనిచేస్తున్నాను, అందులోనూ నేను దాచిపెట్టుకున్న ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టి మిమ్మల్ని చూడటానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటుంది. దాంతో వీళ్ళిద్దరికి ఏం అర్థం కాదు ఎందుకు వచ్చింది అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ముందుకు వచ్చేసి నేను ఒక స్కూల్ టీచర్ ని, స్కూల్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బార్ లో పనిచేస్తూ ఉంటాను, చాలా మంది చిన్నపిల్లల జీవితాలను నేను మార్చానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో పక్కన ఉన్న హీరో వాళ్ళ ఫ్రెండ్ కోపం వచ్చేసి ఇలా జరిగింది మొత్తం చెప్పుకుంటూ పోతే ఉన్న టైం మొత్తం అయిపోతుంది, కాబట్టి టైం వేస్ట్ చేయమాకని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏం చేస్తారంటే వెంటనే టీవీ ఆఫ్ చేసి నలుగురు కలిసి ముందుకు వచ్చేసి హీరో మాత్రం వాళ్ళకి చెప్తాడనమాట, ఈ ప్రపంచం నాశనం అవబోతుంది, కాబట్టి ఆ నాశనం అవ్వకుండా మనం ఆపాలి, అందులోను మీ ముగ్గురు మాతో పాటు జాయిన్ అవ్వాలని చెప్పేసి అంటంతో ఎరిక్ ఏం అర్థం కాదనమాట. ఏమైందిరా, మీకు ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదరా, ప్రపంచం నాశనం అవటం ఏంటి, మనందరం కలిసి కాపాడటం ఏంటి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే అవును, మీరు విన్నది నిజమే, అందులోనూ
మీ ముగ్గురులో ఒకళ్ళు స్వతహాగా ముందుకొచ్చి నేను ఈ ప్రపంచం కోసం చనిపోతానని చెప్పేసి చనిపోవాలి. అలా గనక మీరు చనిపోకపోతే ఈ ప్రపంచం ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. అందులోనూ ప్రపంచం మొత్తం నాశనం అయిపోయిన తర్వాత మీ ముగ్గురు మాత్రం తలుచుకొని మీరు చేసిన తప్పుకి బాధపడుతూనే ఉంటారని చెప్పేసి అంటంతో అప్పుడు ఎడ్వర్డ్ అంటాడనమాట, ఖచ్చితంగా మీకు పిచ్చి పట్టింది, మీరు ఏదేదో వాగుతున్నారని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో మాత్రం మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం అని చెప్పి అంటాడు. అందులోనూ మేము నలుగురం కూడా ఎక్కడెక్కడో బతికే వాళ్ళం, కాకపోతే ఆ యూనివర్స్ ఎందుకు మాకు అవకాశం కల్పించిందో మాకు అర్థం కావట్లేదు. మాకందరికీ కలలాగా వచ్చింది. ఈ ప్రపంచంలో నెక్స్ట్ ఏం జరగబోతుందో మా అందరికి ముందుగానే తెలిసిపోయింది. కాబట్టి మేమందరం కలిసి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని వెతుక్కుంటూ మీకోసం వచ్చాము. కాబట్టి మీ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు స్వతహాగా దీనికోసం చనిపోవాలి. అలా చనిపోతేనే ఈ ప్రపంచం బాగుంటుందని చెప్పేసి అంటంతో ఎడ్వర్డ్ ఏమంటాడంటే ఈ ప్రపంచం నాశనం అయిపోయినా కూడా పర్లేదు, మేము ఎందుకు చనిపోవాలి, అంతేకాకుండా ఈ ప్రపంచం కోసం మేము ఎందుకు చావాలి, మా కోసం ఎవరైనా చేస్తాడా అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం బాధగా చెప్తాడనమాట, మీరు మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది, కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రాణం మీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే మా అందరికీ అర్థం అవడానికి కొంచెం టైం పట్టింది, మీకు కూడా అర్థం అవడానికి టైం పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి తొందరగా అర్థం చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఎరిక్ అలాగే ఎడ్వర్డ్ మాత్రం అస్సలు వినరు అనమాట. అప్పుడు హీరో ఏమంటాడంటే మీరు కనుక లీడ్ చేస్తే ప్రపంచంలో చాలా నగరాలు నీట మునిగిపోతాయి. అందులోనూ కొండ ప్రాంతాలు మాత్రం భూకంపం వచ్చేసి కుప్పకూలిపోతాయి, మనుషులు అల్లడిపోతారని చెప్తూ ఉంటాడనమాట. అయినా సరే వాళ్ళిద్దరు మాత్రం అస్సలు పట్టించుకోరు. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ముందుకు వచ్చేసి వాళ్ళ ముందు మోకాలు దండేస్తాడు. అంతేకాకుండా తన మొహానికి తెల్లటి గుడ్డను కప్పేసుకుంటాడు. ఆ తర్వాత హీరో వచ్చి గొడ్డలు తీసుకుని తన తల మీద బలంగా నరుకుతాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడే చనిపోతాడు. ఇదంతా చూసిన తర్వాత ఎరిక్ కి ఆ తర్వాత ఎడ్వర్డ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని చంపడానికి వస్తే వాళ్ళ ప్రాణాలు ఎందుకు త్యాగం చేస్తారని చెప్పేసి వీళ్ళలో చిన్న ఆలోచన మొదలవుతుంది. అందులోని హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ సేవని తీసుకెళ్లి బయటపడేస్తాడు. ఆ తర్వాత లోపలికి వచ్చి టీవీ ఆన్ చేసి చూస్తే ఇంతకు ముందు ఏదైతే హీరో చెప్పాడో అది ప్రతిదీ టీవీలో చూపిస్తూ ఉంటారు అనమాట. వార్తల్లో చాలా చోట్ల నీట మునిగిపోయిన నగరాలని చెప్పేసి, మరికొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చిందని చెప్పేసి, ఇంకొన్ని ప్రాంతాలకు అసలు కరెంటు సరఫరా ఆగిపోయిందని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత ఎరిక్ కి ఎడ్వర్డ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే హీరో ఏమంటాడంటే ఈ రోజుకి టైం అయిపోయింది, కావాలంటే రేపు మీరు నిర్ణయం తీసుకోండి, కానీ మీరు నిర్ణయం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణం నిలబెడుతుందని చెప్పేసి అంటంతో ఎరిక్ లో చిన్న ఆలోచన మొదలవుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న నర్స్ ఏం చేస్తుందంటే ఎరిక్ తలకి కట్టు కడుతుంది. ఈ గ్యాప్ లో ఆ పాప ఏం చేస్తుందంటే బేస్మెంట్ ద్వారం నుంచి హీరో పగలగొట్టుకుని లోపలికి వచ్చాడు కదా, అదే ద్వారం లోపలికి వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరో మాత్రం వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని నేను ఏం చేయనమ్మా అని చెప్పేసి మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి వదిలిపెట్టి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం, కానీ రేపు ఉదయాన్నే చెప్పాలని చెప్పేసి ఎరిక్ ని ఎడ్వర్డ్ ని ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడుకోండి అని చెప్పేసి అంటాడు. మిగతా వాళ్ళందరూ పడుకుంటారు. వాళ్ళు కూడా చైర్లో కూర్చొని పడుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో వాళ్ళ గ్యాంగ్ లో ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. అందులోని చిన్న పాపతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. సో దాంతో ఎరిక్ అలాగే ఎడ్వర్డ్ వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారనమాట. ఆ తర్వాత పాప కూడా ఉదయాన్నే టిఫిన్ బాగా కంప్లీట్ చేసి వంటగదిలో ఉన్న కత్తెర తీసుకొచ్చేసి ఎరిక్ ఇస్తుంది. కాకపోతే ఎవరికి తెలియకుండా ఇస్తుంది. మరోవైపు వీళ్ళు ముగ్గురు మొత్తం అసెంబ్లీ అయిపోయి మొత్తానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటి మీ సంగతి అని చెప్పేసి అంటంతో ఎడ్వర్డ్ ఏమంటాడంటే కావాలంటే మీరు చనిపోండి కానీ మేము మాత్రం చనిపోము, మా కూతురికి మేము చాలా అవసరము, అందులోనూ మా కుటుంబం ఎందుకు చనిపోవాలి, మా కుటుంబంలో మనిషి ఎందుకు చనిపోవాలని చెప్పేసి అంటంతో పాపం వంట వండిన అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది అనమాట. నాకంటూ కొడుకున్నాడు, వాడు నేను దూరం అయితే తట్టుకోలేడని చెప్పేసి ఇంతకు ముందు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఎలాగైతే మోకాలు దండేశాడో అలాగే తాను కూడా మోకాలు దండేసి తలకి తెల్లటి గుడ్డ కప్పేసుకుంటుంది. ఇది చూసిన తర్వాత ఎరిక్ కి ఎడ్వర్డ్ కి భయం వేస్తుంది అనమాట. ఆపండి ఆపండి అని చెప్పేసి అంటూ ఉంటారు. మరోవైపు వాళ్ళు మాత్రం అస్సలు ఆపరనమాట. అదే సమయంలో ఎరిక్ ఏం చేస్తాడంటే కత్తిరించింది కదా దాన్ని కట్ చేసుకుంటూ ఉంటాడు. ఈ గ్యాప్ లో పాపం ఆ వంట వండిన అమ్మాయిని హీరో ఆ తర్వాత పక్కనే ఉన్న నర్స్ ఇద్దరు కలిసి చంపేస్తారు. ఆ తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లి బయట పడేస్తారు. ఇదంతా చూసిన తర్వాత ఎరిక్ కి అలాగే ఎడ్వర్డ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. వీళ్ళేంట్రా బాబు మమ్మల్ని చచ్చిపోమంటున్నారు, మేము చచ్చిపోతే వాళ్ళేమో చచ్చిపోతున్నారని చెప్పేసి ఏం అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరో వచ్చి టీవీ ఆన్ చేసి చూస్తే ప్రపంచం మొత్తం ఒక వైరస్ వచ్చిందని, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి టీవీలో చూపిస్తూ ఉంటారు అనమాట. వెంటనే హీరో ఏమంటాడంటే చూసారా ఏం జరుగుతుందో చూడండి అని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న ఎడ్వర్డ్ కి కోపం వచ్చేస్తుంది అనమాట. చూడండి మీరు ఆల్రెడీ జరిగిపోయిన న్యూస్ మళ్ళీ మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, అది చూపించి మమ్మల్ని మోసం చేస్తున్నారు. న్యూస్ అంటే లైవ్ లో వచ్చే వాటిని న్యూస్ అంటారు, ఇంతకు ముందు ఆల్రెడీ రికార్డ్ అయిన వాటిని న్యూస్ ఎలా అంటారని చెప్పేసి అంటంతో సడన్ గా ఆ పాప ఏంటంటే పెద్దగా అరుస్తుంది అనమాట, నేను బొమ్మలు చూడాలి అని చెప్పేసి. దాంతో హీరో ఆ తర్వాత ఆ నర్సు డిస్టర్బ్ అవుతారు, డైవర్ట్ అయిపోతారు. ఈ గ్యాప్ లోనే ఎడ్వర్డ్ ఏం చేస్తాడంటే తన కత్తితో ఉన్న ఆ తాళ్లు మొత్తం కట్ చేసుకొని అక్కడ నుంచి పారిపోతాడు. పారిపోయి కారులో కూర్చొని వెళ్ళిపోదాం చూస్తాడు. కాకపోతే వెనకాలే నర్స్ వచ్చేసి తన మీద అటాక్ చేస్తుంది. అందులోనూ కారులో ఉన్న గన్ను తీసుకొని ఆ నర్స్ కాలు మీద కాలుస్తాడు. దాంతో ఆవిడ ఏంటంటే అక్కడ నుంచి పారిపోతుంది. ఆ
తర్వాత ఎడ్వర్డ్ లోపలికి వచ్చేసి హీరోకి గన్ను గురిపెడతాడు. ఆ తర్వాత హీరోని మాట్లాడటం ఆపమని చెప్పి అంటాడు. ఎందుకంటే హీరో మాట్లాడుతుంటే ఎరిక్ అనేవాడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాడు అనమాట. దాంతో నువ్వు మాట్లాడటం ఆపే అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో మాత్రం మీరు ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ప్రపంచం నాశనం అయిపోతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో పారిపోయిన నర్సు ఏంటంటే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తుందన్నమాట. ఎందుకంటే తనకు టైం అయినట్లుంది. కాకపోతే ఎడ్వర్డ్ మాత్రం తనను చంపడానికి వస్తుందేమో అని చెప్పేసి గన్ను తీసుకుని కాల్ చేస్తాడు. దాంతో ఆవిడ అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత కూడా హీరో వాళ్ళకి నచ్చ చెప్తూ ఉంటాడు అనమాట, ఇప్పటికే నిర్ణయించుకోండి అని చెప్పేసి. కానీ ఎడ్వర్డ్ ఏమంటాడంటే నువ్వు ఓవర్ యాక్టింగ్ ఆపని చెప్పేసి హీరోని బాత్రూమ్ లో పెట్టి లాక్ వేసి వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అది కూడా హీరో ఏదైతే వెహికల్ లో వచ్చాడో ఆ వెహికల్ లో తప్పించుకుందాం చూస్తారు. ఎందుకంటే వాళ్ళ వెహికల్ టైర్ పంచర్ అయిపోతుంది అనమాట. ఆ నర్సు ఉంది కదా ఆవిడ కాల్ చేస్తుంది. దాంతో వీళ్ళు ఏంటంటే వాళ్ళ బండిలో తప్పించుకుందాం చూస్తారు. కానీ హీరోని దాచిపెట్టిన ఆ బాత్రూమ్ లో పెద్ద సౌండ్ వస్తుంది. దాంతో ఎరిక్ కి ఎడ్వర్డ్ కి భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ మనోడు తప్పించుకొని బయటకు వచ్చే వీళ్ళని కాల్ చంపేస్తాడో అని చెప్పేసి భయం వేసి ఎడ్వర్డ్ ఏం చేస్తాడంటే మెల్లగా బాత్రూమ్ లోపలికి వెళ్ళి చూస్తే నిజంగానే విండో పగిలిపోయి ఉంటుంది. కానీ హీరో మాత్రం బాత్రూమ్ లో ఉంటాడు. వెంటనే ఎడ్వర్డ్ ని పట్టుకొని తన చేతిలో ఉన్న గన్ను లాక్కుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని భయపెట్టి బయటకు తీసుకొచ్చి ఇప్పటికైనా నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి అంటాడు. అందులోనూ టీవీ ఆన్ చేసి చూపిస్తే గాల్లో వెళ్తున్న విమానాలు కూడా కింద పడిపోతూ ఉంటాయి. ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. మనుషులు పిట్టల్లా చనిపోతున్నారని చెప్పేసి న్యూస్ ఛానల్ లో చెప్తూ ఉంటారు. అందులోనూ హీరో ఏమంటాడంటే ఇప్పుడు ఆమె ఏం చెప్పబోతుందో కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఇంతకు ముందే చూశాను నేను. నాకు ఫ్యూచర్ మొత్తం కనపడిందని చెప్పేసి ఆవిడ టీవీలో ఏం చెప్తుందో మొత్తం అదే చెప్తూ ఉంటాడు. దాంతో ఎరిక్ ఏంటంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు అనమాట. హీరో చెప్తుందో నిజమే అని చెప్పేసి నమ్ముతాడు. కానీ ఎడ్వర్డ్ మాత్రం టీవీ పగలగొట్టేస్తాడు. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే మీరు ఇప్పటికీ మారకపోతే ప్రపంచం నాశనం అయిపోతుంది. కావాలంటే ఇంటి వెనక్కి రండి అని చెప్పేసి ఇంటి వెనక్కి తీసుకెళ్తాడు. ఆ తర్వాత చైర్లో కూర్చుంటాడు. అందులోనూ ఇప్పుడు మీరు గనక నిర్ణయం తీసుకోకపోతే మీ పక్కన ఉన్న చిన్న పాప కూడా చనిపోతుంది. ఆ విషయం మీరు ఎందుకు నమ్మట్లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎరిక్ ఏంటంటే బాగా నమ్ముతాడు అనమాట. కాకపోతే ఎడ్వర్డ్ మాత్రం నా కుటుంబం, నేను వెళ్ళిపోవాలి, మేము ముగ్గురు హ్యాపీగా ఉండాలని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఏమంటాడంటే ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించండి అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయిని పక్కనే ఉన్న బోర్డ్ హౌస్ లోకి పంపించేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో ఏమంటాడంటే చూడండి నేను చనిపోయిన తర్వాత ఎక్కువసేపు ఆలోచించకుండా నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి తన గొంతును కట్ చేసుకొని అక్కడే చనిపోతాడు. దాంతో ఎరిక్ కి ఎడ్వర్డ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని ఏం చేయట్లేదు. మీ ముగ్గురులో ఎవరైనా సరే మీకు మీరుగా ముందుకు వచ్చి చనిపోతే ప్రపంచం బాగుపడుతుందని చెప్పేసి అంటున్నారు తప్ప వీళ్ళని ఏమీ చేయలేదు. వీళ్ళ ప్రాణాలే వీళ్ళు భరించుకున్నారంటే నిజం జరుగుతుందని చెప్పేసి ఎరిక్ కి అర్థమైపోతుంది. ఎడ్వర్డ్ కూడా అప్పుడప్పుడే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు తప్పించుకొని పారిపోవచ్చు. కానీ ఈ ప్రపంచం కోసం ఎక్కడి నుంచో ఒక నలుగురు వచ్చేసి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు కదా, అక్కడ వీళ్ళకి బాధ అనిపిస్తుంది. అంతేకాకుండా హీరో చనిపోయిన తర్వాత పైనుంచి వెళ్తున్న ఒక విమానం వీళ్ళకి కొంత దూరంలో కింద పడి పేలిపోతుంది. దాంతో వీళ్ళు పూర్తిగా నమ్ముతారనమాట నిజంగానే ప్రపంచం అంతమైపోతుందని చెప్పేసి. ఆ తర్వాత లోపలికి వచ్చి ఎరిక్ ఎడ్వర్డ్ తో ఏమంటాడంటే చూడు వాళ్ళ నలుగురు మనల్ని చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేవాళ్ళు. కానీ ఈ ప్రపంచం కోసం వాళ్ళని వాళ్ళు త్యాగం చేశారని చెప్పి అంటూ ఉంటాడు. కానీ ఎడ్వర్డ్ ఏమంటాడంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే చనిపోతాం. కానీ మన ముగ్గురులో ఒకళ్ళు చనిపోతే మాత్రం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి హ్యాపీగా ఉంటాడు. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. కాబట్టి నీ కోసం పాప కోసం నా ప్రాణాన్ని త్యాగం ఇస్తున్నానని చెప్పేసి ఎరిక్ ఏమంటాడంటే ఎడ్వర్డ్ ని కాలవమంటాడు. కానీ ఎడ్వర్డ్ కి మాత్రం మనసు ఒప్పదు. కానీ ఎరిక్ ఏమంటాడంటే చూడు పాప ప్రశాంతంగా బతకాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. ఏది ఏమైనా సరే మీరిద్దరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే కదా. కాబట్టి దయచేసి నన్ను కాల్ చేయి. ఆ నలుగురి ప్రాణాలకి మనం వాల్యూ ఇచ్చినట్టు ఉంటుంది. లేకపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణానికి మనం ఒక అడ్డులా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చావుకి మనమే కారకులం. కారణం తెలిసినా కూడా మనం చనిపోకుండా మన స్వార్థంతో మనం ఉంటే ఈ భూమి మీదకి భగవంతుడు మనల్ని తీసుకురావడంలో అర్థం ఉండదని చెప్పేసి కాల్చమంటాడు. దాంతో ఎడ్వర్డ్ ఏం చేస్తాడంటే ఎరిక్ ని కాల్చి అక్కడే చెంపవతలు పడేస్తాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ ఏం చేస్తాడంటే పాప దగ్గరికి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా వీళ్ళున్న ఆ హౌస్ ఏదైతే ఉందో నిప్పు రవ్వలు రాసుకొని ఎందుకంటే దూరంగా ఒక విమానం కూలిపోయింది కదా, ఆ నిప్పు రవ్వలు కాస్త ఇటువైపు రావడంతో ఆ ఇల్లు తగలబడిపోతూ ఉంటుంది. అందులోనూ భయంకరంగా వర్షం పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎడ్వర్డ్ ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ కారు తీసుకొని అక్కడ నుంచి పక్కనే ఉన్న ఒక హోటల్కి వెళ్తారనమాట. అక్కడ వార్తల్లో చెప్తూ ఉంటారనమాట ఇప్పుడిప్పుడే ప్రపంచం కొంచెం కుదురుకుంటుంది, అన్ని మనుషుల కంట్రోల్లోకి వస్తున్నాయి, భూకంపాలు ఆగిపోయాయి, ఫ్లైట్లు ప్రశాంతంగా వెళ్తున్నాయని చెప్పేసి అంటంతో అప్పుడు ఎడ్వర్డ్ కి అర్థమవుతుంది అనమాట ఆ నలుగురు చెప్పింది నిజమే. అందులోనూ ముందుగానే ప్రాణత్యాగం చేసుంటే చాలా మంది ప్రజలు బతికుండేవాళ్ళు. కాకపోతే లేట్ చేయటం వల్ల ఇప్పటికే చాలా మంది చనిపోయారని చెప్పేసి ఎడ్వర్డ్ కి అర్థం అవుతుంది. ఆ తర్వాత ఈ ఎడ్వర్డ్ ఆ అమ్మాయి ఇద్దరు కలిసి కారులోకి వస్తే చనిపోయిన ఆ నలుగురికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అందులో ఉంటాయి. ఆవిడ ఇంతకు ముందు నర్స్ గా పనిచేసినప్పటి ఫైల్స్, ఆ తర్వాత హీరో స్కూల్ టీచర్ గా పనిచేసిన ఫోటోస్, తను సాధించిన మెడల్స్ అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఎడ్వర్డ్ ఏం చేస్తాడంటే ఆ కారు తీసుకొని ఆ పాపని
ఎక్కించుకొని అక్కడ నుంచి వాళ్ళ ఊరు బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, అసలు ఏంటి ఈ సినిమా, ఎందుకు ఇది అంతా జరిగింది, వాళ్ళు చచ్చిపోతే ప్రపంచం బాగుపడటం ఏంటి అని చెప్పేసి. బేసికల్ గా ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే ఇది కేవలం ఒక హత్యో లేకపోతే ఆత్మహత్యో కాదు, ఇది మనుషుల మీద నమ్మకం పోయినప్పుడు ప్రకృతి పెట్టే ఒక పరీక్ష. ఆ వచ్చిన నలుగురు వ్యక్తులు ప్రపంచం నాశనం అయిపోతుందని చెప్పడం వెనుక ఒక పెద్ద అర్థమే ఉంది. లోకంలో ప్రేమ తగ్గిపోయి స్వార్థం ఎక్కువైనప్పుడు దాన్ని కాపాడటానికి ఒక నిస్వార్థమైన త్యాగం అవసరమని ఈ సినిమా ఖచ్చితంగా చెప్తుంది. ఎరిక్ తన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నా లోకం కోసం తన ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధపడతాడు. అంటే నా వాళ్ళు బాగుండాలి అంటే ఈ లోకం కూడా బాగుండాలనే ఒక గొప్ప ఆలోచనే మెయిన్ ఈ సినిమా థీమ్ అన్నమాట. అందులోని ఈ సినిమాలో కొంచెం బైబిల్లోని ఒక మెయిన్ పాయింట్ ని కూడా తీసుకొని చెప్పినట్లు చాలా చోట్ల రాశారు. సో ఒక పెద్ద విషాదమైన ఒక్క త్యాగం అనేది కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడింది. సో మనుషులు ఇంకా ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేంత ప్రేమతోనే ఉన్నారని రుజువు కావడంతోనే ఆ ప్రళయం ఆగిపోతుంది. అందుకే ప్రపంచాన్ని కాపాడేది ఆయుధాలు కాదు, మనుషుల మధ్య ఉండే ప్రేమ అని ఈ సినిమా మనకు గుర్తు చేస్తుంది. బట్ నాకైతే ఈ సినిమా అలా అర్థమైంది. ఏది ఏమైనా ఈ సినిమా కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.